గత ప్రభుత్వంపై మంత్రి ఉత్తమ్ ఫైర్ అయ్యారు. గత 10 ఏళ్లలో వాళ్ళు నీళ్ల కోసం కాదు పైసల కోసమే ప్రాజెక్టులు చేశారన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 27,500 ఖర్చు చేసి 1 ఎకరాకు నీళ్లు ఇవ్వలేదన్నారు. అయితే కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కనీవిని ఎరగని రీతిలో ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపడతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ఈ 5 ఏళ్లలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మీరు కని విని ఎరగని రీతిలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేపడతా అని చెప్పి నేను సభాముఖంగా మాటిస్తున్నా. గతంలో ఉన్న వాళ్ళు నీళ్ల కోసం కాదు పైసల కోసం ప్రాజెక్టులు చేసిండ్రు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి 27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరా కూడా నీళ్ళు ఇవ్వలేదు. మేము పాలమూరు రంగారెడ్డి కానీ, అసంపూర్తిగా ఉన్న కల్వకుర్తి కానీ, భీమా కానీ, నెట్టంపాడు కానీ అన్ని ప్రాజెక్టులు ఈ 5 ఏళ్ల కాలంలో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం.